Hold on, hold on. ఇప్పుడే స్ట్రీమ్ స్టార్ట్ చేసా. I have to put some స్పామ్ చేసావు. hashtags. ఏం చేస్తాడు ఈ యాప్ హలో దేనికి రాదు? ఏం ఫైదానో ఏమో. ఏమైతుంది రా? ఏ లైట్స్ ఫ్లిక్కర్ అవుతున్నాయి అంతే, దానికన్నా మించి ఏమైతలేదు. అవునా? అంతకు మించి ఆల్రైట్. అంతకు మించి అయితే ఆగు. అవి అన్ని అన్ని అన్న అయిపోయినాయి మరా, అంటే అన్ని స్పామ్ చేసినా కాబట్టి దీన్ని డ్రాప్ చేయొచ్చు. నాకు తెలియదు అంతే. um, ఆ, అది నువ్వు పట్టుకుంది యూవీ లాంటిదిరా. తెలుసు నాకు. దాంట్లోకి వెళ్ళి చూడొచ్చా గోస్ట్ ఎక్కడ నువ్వు ఉందని? కాదు వీడిని అంటున్నా. నువ్వు పట్టుకున్న దాంతో నువ్వు జస్ట్ గోడలు జస్ట్ అలాగా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. హలో, నువ్వారా ఈజీ అని బతికిపోయినాం. ఒక ఆడు ఉంచుడు, ఈడ కింద ఉంచుడు, ఈడ ఊడు ఊడు కింద కింద ఈడ దొరికిందిరా నీకు? ఆనే దొరికింది. ఏడవాడు ఇష్టం నాన్న. ఓ, టీవీ హైట్ ఎందుకు ఆనంద్? పడ్డా. ఏయ్ బా, ఓయ్ ఎవరు ఎవరు పండుకురు పైన? మో దీన్ని చూసి భయపడ్డా నేను. అక్కడ బొమ్మ ఉంది. లైట్స్ ఆన్ చేయండి రా. ఈఎంఎఫ్ 4 ఉంది ఈడ. కింద ఉంచుడు, లైట్స్ ఆన్ చేయండి. అబ్బా హ్యాష్ ట్యాగ్లు పెట్టినా సేవ్ ఈఎంఎఫ్ఐ ఓ బ్రో, అప్పుడే వద్దు భయ్యా. లైట్స్ ఆఫ్ చేసుకుని గేమ్ ఆడుతున్నా. ఆ లాస్ట్ లో కాలు నెట్టారు గబ్బుగా లేకనా. ఈఎంఎఫ్ఐ అంటే నాకు ఇంకా ఏంద్రా అది? పైకి ఎందుకు పోతున్నారా నేను? వామ్మో, ఏమైందిరాడా? అదా గోస్ట్ యాక్టివిటీస్ జరుగుతాయి అప్పుడప్పుడు అట్లా. ఓకే ఓకే. గుడ్ నైట్. ఓ ఎక్కడికి రావాలి అరే bro? జాన్రా ఏదిరా? అరే ఫ్లాష్ లైట్ ఉంటుందా? ఫ్లాష్ లైట్ ఉంది కదరా. ఎడుంది? ఎవరు రెండు ఫ్లాష్ లైట్లు తీసుకున్నారు? ఉన్నదా రెండురా? ఆహా. Games Flash కూడా నేను ఒక change ఫ్లాష్ లైట్ చేయలేదా తీసుకున్నాను వీళ్ళు? అంతే. ఏడుంది ఫ్లాష్ లైట్? ఏడుంది? నేను లోపల స్పాన్ ఉన్నా. కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అయింది. ఫస్ట్ పైకి సౌండ్ వెళ్ళలేదు. తగ్గియాలి లేకపోతే చాడు. ఆఖరి ఫుల్ సౌండ్ ఫస్ట్ పెట్టుకున్నా. ఇక్కడ ఏ రూమ్ లో పడితే అక్కడ కాదనుకుంటా. అరే ఎఫ్ఆ ఏంది ఇది? ఏది ప్లేసింగ్ ఏంది? FG ఎలా నొక్కు పెట్టావు అంతే. అది వచ్చి రావరా రే. ఓ దయం వచ్చిందేమో అనుకో. ఈడ ఓడరా లేపేసింది. అరే యూజ్లెస్ బెడ్ నేను లోపల రాను లేకపోతే ఏ బడి రండి చుట్టూ. హలో గోస్ట్ రూమ్ ఇంకా రాలేదా? ఇదే గోస్ట్ రూమ్. ఈఎంఎఫ్ 5 బ్రో. ఇంకా చాలా ఎక్స్ప్లోర్. ఏమై 5 వచ్చిందా? ఎగ్జాక్ట్ గా లైక్ ఫుల్ వస్తుందా? అండ్ నేను ఏంది స్పానిష్ చెప్తున్నాను ఇందాక. నీ ఒక్కసారి ర్యాండమ్ గా అరే వచ్చి నేను పోతుంది. ఇక్కడ లేదు. ఈఎంఎఫ్ 5 ఏడున్నారా? వచ్చిందంటే అరే EMF గబ్బుగా 5 లేకనా? అరే ఇంద్రా అది? అరే అరే కింద నది అది Bro, పడేసింది. you're ల్యాంటర్న్ naked. ఐ కాంట్ ఈవెన్ సీ బ్రో. అక్కడ ఎంతకుముందు ఇక్కడ 3 వచ్చింది. హలో 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 ఆర్ యు దేర్ గోస్ట్? అరే తనిష్ హలో గోస్ట్, ఈడ ఒక కెన్ ల్యాంటర్న్ యూ షో వాడేద్దాం యువర్ సెల్ఫ్? లాంటర్న్ నాగరేడు. కెన్ యూ గివ్ us a sign? ఇదే ఉందా? అయ్యో ఇది కాదు భయ్యా రూమ్. ల్యాంటర్న్ రా. హౌ డు ఐ డ్రాప్ దిస్ బ్రో? అంతే. ఇంకా ఉంది, ఎక్స్ట్రా రూమ్స్ ఉన్నాయి. కింద కింద పద. కిందకి వెళ్దాం. టార్చ్ ఇది. పా ఏమైంది? ఎందుకు వస్తున్నావు బైక్? లేదు నువ్వు కనబడలేదు అందుకే వచ్చినా నేను. నువ్వు పా, నువ్వు అయితే నేను గ్యామా కొంచెం పెంచుకుంటా. ఒక్క నిమిషం ఆగండి. రిచువల్ రూమా? సెట్టింగ్. ఓ రిచ్ రూమ్ అది. ఇదే. ఏమన్నా రాసింది? 21 41. ఓకే ఓ ఓకే ఏమవుతుంది? ఓకే. ఏమవుతుంది? ఉరకాడే. అయిపోయింది అయిపోయింది. వచ్చిందిరా నీ. ఏం లేదు కదరా. ఎవడ్రా వీడు? ఓ ఇది దాని నుంచి పట్టుకుని చూస్తున్నాడా? ఆగా అది ఒకసారి కింద పడ. ఈడు లోపల బ్రో మేనేజ్. ఒకసారి ఇయరా నాకు అది. బ్రో ఏ హాయ్. అది నువ్వు ఒక పట్టుకున్నావు కదా. హలో అరే వద్దురా ఇంకేం మాట్లాడద్దురా రే. Are you what the fuck? Are you close? వచ్చిందిరా ఈడు ఆల్రెడీ బయట దొరుకుతున్నా. వచ్చిందిరా రే. మున్ను వెనకాల ఉందిరా అది. గ్యాట్ ఉంది అది. నాకు టార్చ్ కావాలి. ఇదంత వద్దు నాకు. అరే నువ్వు స్పిరిట్ బాక్స్. spirit box స్పిరిట్ బాక్స్ కాదు వాడు. ఏడుంది టార్చ్? చెప్పు. అరే అక్కడ ఏదో పైప్ లో ఉండేది కదరా.
దిబ్బయ్యా బల్బా ట్యూబ్లైటా? ట్యూబ్లైట్ కాదు. యో యూ హ్యావ్ ట్రైసెప్స్ బ్రో, వాట్ ద ఫక్? ఎవడు ముందు? నేనే. గాడ్ డామ్, నైస్. రెడ్ కలర్ ఏంది నేను? అరే ఎవడో రెడ్ పట్టుకెళ్ళాడు రా. ఇదా పైపు ఇదా? అది కాదురా, ఇట్లా ఉంటది. హలో చెప్పరా ఏ నా డ్రాచర్ పట్టుకుపోయాడు రే చూడు. అరే ఇంత పెద్దగా ఉంది ఏంద్రా అరే ఏడున్నారా గబ్బుగా లెక్క రండ్రా రీ. లేదు వీడు దీనికోసం వెళ్ళే టార్చర్ కానీ ఆడికి వెళ్ళలేదు. నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళిపోయారా గలీజ్గా లెక్కన? లేదురా వెళ్ళలేదురా. అరే తనిష్ నేను నువ్వైతే ఆ రూమ్ కి రా. ఆడైతే బయట ఉన్నాడు, ఫస్ట్ ఊరి కింద ఆడే బయటికి. బూగి అయితే కాదు. ఇక్కడ ఇక్కడ ఎవరి అది ఒకసారి రేడియో నాకు కదా అది నాకు జియో ఇదేంటి డిస్పరైట్ ఉంది. అరే అది కాదు భయ్యా, అరే టార్చ్ లైట్ చేయండి రా. ఇద్దరు రెండు దొబ్బేసి ఇన్వెంటరీ ఓపెన్ చేయండి. 4 ఇన్వెంటరీ అరే థర్మామీటర్ ఉందా? 4 ఎందుకు వస్తుంది భయ్యా? ఇప్పుడే గ్రీన్ వచ్చింది. లేదు సార్, అదే ప్రాబ్లం. పైసలు లేవు. ఇది ఎందుకు తిరుగుతుంది కింద పెడితే? ఆయనకులు రండి ఒకసారి. కోస్టమ్ ఇది కాదు, నాకు లైట్ కావాలి. అరే ఇన్వెంటరీ ఎత్తుకండి యూస్లెస్ ఫెలోస్. ఉన్నవే రెండురా అంటే మళ్ళీ నేను వాడుతున్నా ఒకటి. అరే టార్చ్ లైట్ 2 ఉన్నాయా? రెండు ఎందుకు ఉంటాయరా? నాకు దొబ్బాడు ఎవడు. ఉన్నవే రెండు. అవును. అదేలా పోయింది. నువ్వా ఆ రూమ్ లోకి వెళ్దాం రండి. ఏ నాకు పైన టార్చ్ పైకి వెళ్ళిన పైకి వెళ్ళిన. పైకి కాదు, ఇక్కడ ఎక్స్ట్రా రూమ్స్ ఉంటాయి. ఎక్కడ నాకు చీకటి ఎక్కడును? ఉంది. ఎవడి బ్లాక్ ఫిలో బ్లాక్ బ్రా వేసుకున్నవరు? నేను అయితే నువ్వు ఏ ఎక్కడున్నావురా రే? బ్రా కలర్ వాళ్ళ పేరు చెప్పాలి. పైకి రూమ్ పైకి వెళ్ళిర్రా? హలో తనేష్ కింగ్ వస్తాడు. తనేష్ కింగ్ ఎట్రా రే చూడు. అరే వాళ్ళకి చెప్పాలి కదా అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాం పాప. అరే వెనకాలనే వస్తున్నాం. లైట్స్ ఆన్ చేయి. నాకు తెలిసి ఓకే రా ఇది. ఎవిడెన్స్ లేదు కదరా. అరే దొరికింది కదరా స్పిరిట్ బాక్స్ ఇంకా EMF నీ ముందు రూపాయలు పో. ఏడు ఏడుకొస్తున్నారు సడన్ గా మాయమవుతారు ఇంద్ర రీ. ఏ రా రే చూడు పడిరా. పెట్టేద్దాం వద్దు మనకి. బ్రో ఎక్కడున్నా స్ట్రైట్ హాల్ వచ్చామంతే మేము. స్ట్రైట్ స్ట్రీట్ నువ్వే ఓవర్ థింక్ చేసుకుని ఎక్కడ వెళ్ళిపోతా బ్రో బ్రో అన్నాడు. సెన్సిటివిటీ తగ్గిపోతుందో 360 70 కొడుతున్నాం. మొన్న కూడా ఏదో వచ్చారా ఎందుకు నేను లైట్ వస్తుంది అట్లా షాక్ వస్తుంది. అది ఇతను పెర్రగా ఎడదామని మళ్ళా. అరే ఎందుకు రా దింపైన కాక్రోచ్ ఉంది, నాకు అర్థం కావట్లేదు. దింపైన కాక్రోచ్ రెస్పాన్స్ ఇచ్చిందారా? ఇచ్చిందని చెప్పినా కదరా. క్యాన్వాస్ పెయింటింగ్ ఎక్కడ పెట్టారు? పెయింటింగ్ ఎక్కడ పెట్టారు? పెయింటింగ్ ఆడ వదిలేసి వచ్చాను నేను. ఏం చేయలేదు. పెయింటింగ్ ఏంటది? ఇది అది ఎందుకంత స్పీడ్ లో తిరుగుతుంది అది? అదే గోస్ట్ మైనస్ స్పాన్ అవుతాడు ఒకసారి. ఏంది గోస్ట్ స్పానర్ అది? ఏందది? అరే వాడేడో వన్ నేకెడ్ బిగ్ మ్యాన్ ఇస్ దేర్. హోలీ ఫక్. అందంగా ఉండాలని అలా వచ్చేస్తారా? తప్పు కదా. అరే యూ డోంట్ నో హౌ దట్ గై వాజ్ బ్రో. జల్లు అన్నది పట్టదగేలే. ఏంది అందరు బయట ఒక్క నిమిషం ఆగు. ఈ డొడగా డోర్ గెక్కుతుంది, నాకు భయం అవుతుంది. వచ్చే పడుతుంది వాడు బయటకి డోర్ గెక్కుతుంది వాడు చల్లగా. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవన్నీ అయ్యారు. అది కాదు, నేను జుట్టు ఏ కలర్ రా? ఒక్కొక్కసారి బ్లాక్ కనిపిస్తుంది, ఒకరు వైట్ వైట్ కనిపిస్తుంది. గాడ్ దే యాక్చువల్లీ మేడ్ లవ్లీ గేమ్. ఏం చేస్తున్నారు అసలు? ఏంది చెత్త తప్పే ఇవన్నీ? ఏంద్రా ఇది బడ్జెట్ నిమిషం వదలట్లేదు. అది రా నాయన, అది ఏందో కింద పడేది. నేను అందరు ఇన్వెంటరీ స్క్రోల్ చేయండి ఒకసారి. ఎవరి దగ్గర ఇన్వెంటరీలో స్క్రోల్ చేస్తారు రా నాయన. అరే 1 2 3 కొట్టు రాజా. ఏముంది వాడి చేతిలో ఉంది. టార్చ్లు ఎవడున్నాయి ఇంపాస్టర్లు చెప్పండి. అది ఏంది? సెకండ్ వన్ ఏంది? ఏదిదా? ఇదేంది కంపాస్ లాగా? 2 ఇది ఎక్కువ ఉంటది. ఏంటి గ్లాస్ నుంచి చూడాలి నీకు గోస్ట్ స్టెయిన్స్ లేకపోతే గోస్ట్ కనిపిస్తుంది అప్పుడప్పుడు. నా దగ్గర ఏం లేవు రా టార్చ్ తప్ప ఇప్పుడు ఏం లేవు. స్టెయిన్సా? తీసుకో, దాని నుంచి చూస్తూ కూర్చో, దాని నుంచి చూస్తూ కూర్చో. లోపలికి వెళ్ళి అన్ని రెండు రా అంటే మళ్ళీ టార్చ్ పెయింటింగ్ గోస్ట్ అదంటే ఆ గోస్ట్ దగ్గర పెడతాం. అక్కడ వెళ్ళలేం సార్. ఎట్లా చేస్తావు? జస్ట్ దాని నుంచి లెఫ్ట్ క్లిక్. జస్ట్ అన్ని ఇలాగ స్కాన్ చేస్తుంటే కొన్ని పెయింటింగ్స్ కనిపిస్తే పెయింటింగ్స్ లో చూడు.
పెయింటింగ్ ఒక డౌన్ ద హాల్వే ఉండే కదా, దాట్ రూమ్లోకి వెళ్ళగానే లైట్ పగిలిపోయింది. ఇది ఇట్రా 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 ఎడిడు మును మున్ను వాడు త్రీ Respect. త్రీ గ్యాప్స్ పెట్టుకొని మనతో వస్తాడు. అది ఎవడరా అక్కడ? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయింటింగ్ చూడు. What the fuck? Hey yo, baddie! వెళ్ళిపోడే. వాడే అరే! మాట్లాడుకోవడం లేవు. చచ్చిపోయావా? చచ్చిపోయినా ఇది చనిపోము మనం మామూలుగా ఉండదు. దయమే మనం చూసి వెళ్ళిపోతుంది అంతే. హలో. అరే చీకట్లా ఈ కళ్ళన్నీ మెరుస్తున్నారు, మీరే దయాలు లెక్క ఉన్నారు. అది కాదు ఎక్కడున్నావు మున్ను ఒకసారి ఇట్రా. వాడు సీదా బయటకు వెళ్ళిపోతున్నాడు, వాడు దుంకి ఇక్కడ ఉన్నాడు. వెనకాల. ఏం కొద్దిగా దొరికిండు రా వీడు. ఒకసారి ఇట్రా రా మున్ను. నువ్వు క్లాస్ వీడినే ఉంది ఎన్ని ఉంది అనుకుంటా. ఓయ్ అబ్బా ఏమైందిరా? ఈ రూమ్ ఉంది. Can you see me? ఏడుందిరా? స్పాన్ క్యాంపింగ్ చేస్తుంది అందుకు. ఇది డోర్ వెనకాల లేదే. ఇంకేముంది నా దగ్గర 3 2 4 5 రాలేదా? 5 ఇక్కడే వచ్చింది, ఇంతకుముందు ఇక్కడే వచ్చింది, ఈడనే వచ్చింది 5. ఏ యో అరే రే రే ఈ రూమ్ లో రే స్కల్స్ 4 కాల్ ఎప్పుడు వచ్చా? జిగిల్ పికింగ్ వెళ్ళిపోయినా చూడు స్కల్స్. నాకు ఎప్పుడే వెళ్ళిపోయినా. ఇదేం గీయట్లేదు. ఈ మున్ను కూడా ఎక్కడో 5 ఇక్కడే మెయిన్ రూమ్. ఒకసారి అది ఏరా మున్ను నాకే అది ముందు ఏం చేస్తాడు వేశ్వలో? లోపల ఎవడు ఉన్నాడు? లోపల డోర్ క్లోజ్ అయిపోయింది. ఇగో నేకెడ్ మ్యాన్, బాయ్ పెడోఫైల్ మొత్తం. ఏడైనా ఎక్కడ ఉన్నావురా? ఇదేంటి? నేను డోర్ తీసుకొని బయటకు వచ్చేసాను. చచ్చిపోయాడు. ఎలా సచ్చినా లోపల ఉండే కదా. వాడు గొప్పడే ఉన్నాడు నీతో. ఆగు సార్, ఒక్కసారి నేను మొన్న ఎక్కడ ఉన్నాడు చూడాలి. ఇక్కడ స్పాన్ పాయింట్ లో కూర్చొని ఏం చేస్తా నాకు అర్థం కావట్లేదు. వీడు యూస్లెస్ ఫెలో. నాకు గోస్ట్ టైప్ ఆల్రెడీ తెలుసు, ఇంకా అమ్మనే టైం పాస్ చేస్తా. పెట్టు మరి యోగాయ్ సచ్చాడు. నెక్స్ట్ వన్ సచ్చాడు. నాకు ఒక్క తనిజీ గారు 0 శాంటీ ఉంది. ఇన్స్టెంట్ అంటే అది సారీ యోగాయ్ అంటున్నా. అబాడాన్ అబ్డామెన్ ఏంటి ఇప్పుడు? వాడు అది పెట్టి ఇంకా వెళ్ళండి మరి. ఓకే ఏమైతుంది అసలు? ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. నాకు టార్చ్ లైట్ లేదు, నాకు అది బాగా అవుతుంది. రీడింగ్ దగ్గర ఏడొత్తాలి, దేనిపైన వత్తాలి? రీడింగ్ కార్డ్ దగ్గర ఉంది. జయవతి గోస్టా ఎవిడెన్స్ ఏం నొక్కాలి? గోస్ట్ టైప్ గోస్ట్ అని కొట్టి అబాడానా క్లిక్ చేయాలా? క్లిక్ చేసి సెలెక్ట్ ఎవిడెన్స్ అబాడాన్ అంతే కదా, కన్ఫర్మ్. తనీష్ భాయ్ ఒకటి చేయలేదు, వాడి బయటికి వస్తూ మాట్లాడదాంలే. 3% ఉంది వాడి శాంటీ. తమ్ముడు బతుకున్నావా లోపల? మీరైతే రండ్రా. మేమెందుకు వస్తాం రా, నువ్వు బయటికి రా. అవును అయిపోయింది అంటే దా. ఎందుకు అలా క్యాట్ వాక్ చేస్తున్నావు? అన్ని ఉల్టా క్రాస్లు ఉన్నాయి. లేడన్ చెప్పండి. సెలెక్ట్ చేయరా గోస్ట్. నేను చేయొచ్చా? నువ్వు కాదు వీడు తనీష్ భాయ్. ఎడ చేయాలి? జే వద్ది గోస్ట్ జే వస్తే ఓకే. ఇన్నికన్నా మన గోస్ట్. ఓకే ఎవిడెన్స్ ఎవిడెన్స్కి వెళ్ళి అబాడాన్ అంట అది కొట్టు. ఏంది ఎవిడెన్స్కి వెళ్ళి? ఎవిడెన్స్ ఫర్ గోస్ట్. ఓకే ఓకే. ఎంత
అబాడాన్కి వెళ్ళు. అబేడనా టెంపరేచర్ అవి ఒకటే గోస్ట్ టైప్స్. రాదేమో. ఎవిడెన్స్కి వెళ్ళి ఇప్పుడు అబాడాన్ అని కొట్టు, కొట్టి సెలెక్ట్ కొట్టు. అరే ఎవిడెన్స్కి వెళ్ళినారా? సెలెక్ట్ చేసిన డిఎన్ఏ అయిపోయింది. సెలెక్టెడ్. ఓకే ఓకే చేసిన. రెండే ఉండొచ్చు రా, అబడ్డాన్ అన్న బూగి అన్న. బూగికి కూడా మన దగ్గర లేదు అది. ఇప్పుడు అయిపోయిందని ఎక్కడ తెలవాలి? ఏంది అయిపోయింది కన్ఫర్మ్ కొడితే ఇంటికి పోతాం. ఇంటికి పోయినాక విల్ గెట్ ఇట్. లోడింగ్ ఎంతసేపు భయ్యా? ఎట్లా బతుకున్నా నాకు తెలియదు. అమ్మో ఏ గుడ్లలో ఏంది అది? గోస్ట్ టైప్ రాంగ్ అని రాంగ్. బ్రో రెండే ఉండేరా. సరిపోయింది. ముందుగా నమ్మని కూడా బక్క పడదు. అరే రెండే గోస్ట్లు ఉండేరా, యోకా ఇంకా ఇది He ఫ్రీజింగ్ gambled. He gambled. యా ఐ గ్యాంబుల్డ్ ఇట్. గ్యాంబ్లింగ్ వాజ్ మైన్ బ్రో. అరే వి నీడ్ ఈఎస్పి మ్యాన్. ఈఎస్పి ఇంకా అది పైసలు లేవు భయ్యా, ఉన్నదాంట్లో టెంపరేచర్. యాక్చువల్లీ మెయిన్ టెంపరేచర్ కావాలి. థర్మోమీటర్ ఉందా? ఏ ఫ్లాష్ అటాక్ కోసం చెప్పండి నాకు. పెట్టుకో. మీరు అనుకున్నారా? సాగండి బై అందరూ లాస్ట్ ఉన్నాం. ఫ్లాష్ లైట్ కొనడానికి వస్తలేదు. పైసలు లేవు సార్. అది కాదు, నాకు ఫ్లాష్ లైట్ లేకుండే స్పాన్ చేసినప్పుడు దొంగ. కలెక్ట్ ద సాల్ట్ బ్యాగ్స్. సాల్ట్ బ్యాగ్ లేడు ఉండే రాడ. వి గాట్ ఈఎంఎఫ్ 5 కరెక్ట్. ఇంకోటి ఎదురా పెనాల్టీ 30%. సరే స్పిరిట్ బాక్స్ వచ్చింది, ఇది ఈఎంఎఫ్ వచ్చింది. ఇది ఈఎస్జి గోస్ట్ రియాక్షన్ అంటే ఏందిరా? ఈఎస్సీ అంటే స్పిన్నింగ్ దిరా. స్పిన్నింగ్ కరెంట్ వచ్చి ఏంది అనుకున్నావు కదా. ఇది చూడు. ఇవన్నీ సామాన్లు ఉన్నాయి, ఇవి తీసుకొని రాదా మనకి? తీసుకుంటారు ఇవన్నీ ఒకటి వేసి కదా. నాకు తెలియదు, నేను టైం చూస్తాను ఇప్పుడు. నాకు ఏం చూడాలి చూస్తున్నారా? ఏంటిది? ఎందుకు నువ్వు స్టార్టర్ గైడ్ ఏంది? ఏందా equipment you can buy and sell, and the right pane, which actually shows what you can add to the match. Clicking on the little arrows to the left of the items actually brings it into the match that you're currently to cool or for your house. It's going to be added to the first bite up into two main sections. You have the area that has all of your equipment in it, off here to the right, and then the area with the screens and the pertinent information, which is currently behind my character. Let's break down each piece of equipment and what it does for you in the ghost. First up, we have the crucifix, which will save your life. Have this in your active hand when the ghost tries to kill you, and it will eat the crucifix instead and save your life. Next up, we have the EMF detector. This is just going to detect EMF levels when you walk around the house and see ghost activity. This is used to detect EMF level 5 when appropriate. Next up, we have the ecto glass. You're going to put this up to your eye and look through it to detect stains or ghost activity on the walls. After that, we have the spirit box. You're going to hold this in your hand. That is and utter click and useless, answer bro. those questions and see if it responds. If it responds, that's a piece of evidence. Next up, you have your standard issue flashlight. It's a flashlight. After that, we have our black light that detects ghost fingerprints on switches and doors. Underneath that is a thermometer which detects temperature changes in the house. After that is the really weird stuff. This is called the ESG. Basically, you put this down, and then if the ghost appears above it, that's a piece of evidence. Continuing on here, these are sanity pills. You know what sanity pills does. This is a camera to take photos of the ghost. We have an easel, which you put down in a room and the ghost may paint a picture on, and then a candle. Turn around behind us, we have 3 monitors. The leftmost is going to go ahead and tell you the name of the ghost as well as whether it responds to everyone or only one singular person in the room. The second monitor is going to be for any cameras you may have going in the map. And the last monitor is going to be to check people's sanity and status, whether they are alive or dead. So once you have all your gear, you're going to go ahead and walk into the map and then attempt to locate the main room that the ghost is currently haunting. Now, if you've ever played Phasmophobia before, you're probably pretty familiar with this process. You're really just looking for the room that you see has some kind of activity going on in it right away. Now here, I was using my ecto glass to just see if I could get an early detection, maybe something on a wall that would tell me that a ghost had been there already messing with stuff even before I got into the map. But I wasn't so lucky to find anything. Once I got tired of that, I went and grabbed my EMF detector, and as you can see, I had walked by and just got EMF 5 for a split second, although I didn't believe it at the time that it was. The reason that I got EMF activity so quickly outside the map is because the ghost is currently haunting that front entryway area in my map. I went ahead and pulled out the black light because it had just flipped the switch, and then it shut a door next to me, and I wanted to check that as well. Just know that if a ghost touches a light switch or a door and you don't see fingerprints on it, you don't have to worry about that evidence type because it's not going to be there. I'm currently checking the walls for ecto when, in the corner of my eye, that ghost appeared and scared the absolute bejesus out of me. What that was the actually fuck, the I ESG got detector jumped. going Hey, back and showing me up, that hey, man, ESG is a confirmed piece of evidence. Got it. I'll show you it again a little bit later so it's more clear. After that, I switched to the spirit box and asked it questions like, how old are you? Where are you? Are you friendly? Are you here?
and all you have to do is wait for that little light to flash up in the top right of the detector. It's not actually important what it says, you just want to find that flashing light. Now that we have 2 pieces of evidence and the ghost is haunting the house pretty severely, we want to open up our journal and go ahead and log the evidence that we currently have, as well as eliminate some other kinds of evidence that we don't know for sure. Now this is always a really important step once you have 2 pieces of evidence, because typically it will allow you to eliminate 2 other kinds of evidence that will never appear in your map, so you can finally start to whittle it down to what ghost you have. Basically, you just click on another piece of evidence, and if it doesn't leave you with just one choice in a ghost, then you know that that evidence isn't going to exist. So freezing here still definitely exists, the easel canvas drawing still exists, but fingerprint is not an evidence we need to worry about. Now that we know it's only easel, freezing, or ESG, we can go ahead and head back into the map and get our last piece of evidence and wrap this up. So I had a sneaking suspicion that it was ESG, so I'm going to go ahead and put down the easel right here, and you can rotate Bro, he between the got mouse a button yoga as well. the ESG What right are in the middle of hall, chances, and I'm going to watch them at this point just to see if the ghost actually does anything with either one of them. I'll be the first to tell you that waiting for ESG evidence in this game is the most miserable experience there is, but what you're looking for is the ghost to appear in T-pose right above it like this. That means you have confirmed ESG readings in the house, and you can log that as your evidence. Once you have all 3 pieces of evidence, you're going to want to make sure that you go in here and select the actual ghost based on your evidence. If you don't do that, you will not be able to proceed to the optional objectives in the exorcism. Once you've done that, you can go back into your ghost hunter's hut and then check the optional objectives. In this case, I need to find the time that the ghost died, and then go ahead and set all the clocks in the mansion to that time to do the exorcism. Please keep in mind that each map has its own unique exorcism steps and requirements, so make sure you check that board for the different maps that you're going to be on. In the case of Cyclone I House, didn't we're know we looking have for a time, and to- thankfully mine was actually right on this wall. I tried to see if I could see it with the camera as well, but no, you have to use the ectoglass to see it. Basically, you'll just point it at all of the walls in the house, and somewhere there's going to be a time. In this case, mine was 9:35. Once you find that time and you point the ectoglass at that time for a number of seconds, 3 clocks will spawn in the house. Then you have to find each clock and set each clock to the time that you found, which in my case was 9:35. Once you find each of the clocks and set them all to the correct time, you'll have 3 chimes, and that will confirm that you have successfully exorcised the ghost out of the house. As I was finishing my exorcism walking out, I noticed that there was a voodoo doll here that I hadn't noticed before, so I went ahead and picked it up. As just a side note here, there are tarot cards, there is a Ouija board, and a voodoo doll. If you push the pins in this voodoo doll, I hope you put on your big boy pants, because that ghost is going to be really, really mad. Once you've exercised your ghost on your map, all that's left to do is proceed back to the car and go back to your safe house and collect your money and EXP. Go ahead and click confirm, and that'll send you back to your safe house, and then it will tell you whether you got the ghost right and how much money and EXP you got from that round. Then you can go ahead and spend your money on whatever you want, from equipment to customization on your house or your character. You can also play online. I with didn't up to know 3 there other was people if you want to. exorcism The in lobbies this are game. actually That is really booming interesting. right now, so you'll be able to find a match pretty much Is it anytime better you than do. Hopefully this guy was Phasma? helpful to you. If you have any questions, please feel free to Phasma just is drop just them in the- finding the ghost type. Okay, there are Hello. no steps to it. Yes. వినిపిస్తుందా? నా ఆర్డర్ వస్తుంది, తీసుకొని వస్తాను. అది వస్తుంది కొంచెం. ఎక్కడ ఉన్నా నేను లైట్లు ఎందుకు లేవడం? అరే వచ్చేసిండ్రా యాక్చువల్లీ హియర్ వావ్. నాది వచ్చిందా? నేను ఇప్పుడే వస్తున్నా గైస్.
లైట్స్ ఆఫ్ చేసుకుని గేమ్ ఆడుతున్నా ఆ లాస్ట్ లో కావాలని పెట్టారు గప్పుగా లేకనా అరే గప్పుగా లేకనా అరే Random go- with a blurry stream and you fixed all your OBS settings, you think you have perfect, and your stream is still coming out blurry on Twitch, there's something you're not doing. I'm going to show you a hack that's going to fix that right now. But before we jump into it, if you guys enjoy this content, hit that like button and subscribe to the channel. Turn on post notifications so you don't miss the video. If you want to hang out with me live, I stream on Twitch Monday through Friday at 8 p.m. Eastern Time at twitch.tv/hammerdance. I'll drop a link to that in the description below. But without further ado, let's dive in.